బెట్టింగ్ యాప్స్ అంత సులభంగా జనంలోకి వెళ్లిపోవడానికి కారణం ఏంటి? వాటిని ప్రమోట్ చేస్తున్నది ఎవరు అని పోలీసులు ఆరా తీస్తే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. యాప్స్ వాళ్లు పడేసే చిల్లర డబ్బులకు కక్కుర్తిపడి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నట్లు వెల్లడైంది. సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా ఒక ఉద్యమం ప్రారంభించారు. ప్రభుత్వం కూడా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసే వారిపై సీరియస్ చర్యలు మొదలుపెట్టింది. బెట్టింగ్ యాప్స్ తెలుగు రాష్ట్రాల్ని కుదిపేస్తున్న వ్యవహారం. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికలైన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లలో తాము పెట్టే వీడియోలలో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు. తాము పలానా బెట్టింగ్ యాప్ ద్వారా డబ్బులు సంపాదించినట్లు కూడా డెమో వీడియోలను పెడుతున్నారు. ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పేదంతా నిజమనే భావనలో ఉన్న కొందరు సదరు బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి పోగొట్టుకుంటున్నారు. మొదట్లో తక్కువ మొత్తంతో మొదలై ఆ తర్వాత లక్షలకు చేరుకుంటుంది. చివరకు అప్పుల పాలై ఆత్మహత్యల వరకు వెళుతుంది. బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేసేవారేమో లక్షలకు లక్షలు సంపాదిస్తుంటే దాన్ని ఉపయోగించేవారు మాత్రం డబ్బులు పోగొట్టుకుని చావును వెతుక్కుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ని నియంత్రించేందుకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. ఒక 5-6 months నుంచి చాలా మంది దీనివల్ల బలి అయిపోతున్నారు, చాలా మంది నష్టపోతున్నారు, చాలా మంది ఫ్యామిలీస్ కూడా నష్టపోతున్నారు అని చెప్పి తెలిసింది. ఆల్మోస్ట్ అక్టోబర్, నవంబర్ నుంచి నేను ట్రాక్ చేసుకుంటూ వచ్చాను. సో తర్వాత కొన్ని రాష్ట్రాలు కూడా ఇది బాగా ఎక్కువ అయిపోయిందని చెప్పి తెలిసింది. సో ఇమీడియట్లీ నేను ఎందుకంటే అంతకుముందు కొంచెం డిజిటల్ అరెస్ట్, సైబర్ క్రైమ్ పైన దానిపైన ఫోకస్ చేస్తూ వచ్చాను. అప్పుడు తర్వాత కొంత బాగానే అది మార్పు వచ్చింది, కొంత కేసెస్ కూడా తగ్గుముఖమైంది. సో చాలా మంది కూడా టేకప్ చేశారు డిజిటల్ అరెస్ట్ పైన. సో తర్వాత దెన్ మనము ఇది టేకప్ చేయడంతో కొంతమంది కూడా అవునవును సార్ మీరు చెప్పింది కరెక్ట్, ఇది చాలా మంది నష్టపోతున్నారు, చాలా మంది ఉన్నారని చెప్తే కొంత వీడియోస్ కూడా ఎట్లా చేస్తున్నారని చెప్పి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు, వాళ్ళ ఫాలోవర్స్ అంతా రంగంలో దిగుతున్నారని చెప్పి తెలిసిన తర్వాత నేను కొన్ని వీడియోస్ పెట్టడంతో బాగా స్పందన వచ్చింది. దాని తర్వాత మీరు అన్నట్లు సిపి వైజాగ్ బాగా చేశారు, ప్లస్ అదేవిధంగా ఇక్కడ సూర్యపేట ఎస్పీ గారు కూడా కేసు కట్టడం జరిగింది. సో దాంతో అంతా ఈ యొక్క నెక్సస్ ఉంది, ఇదంతా ఒక పెద్ద ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళందరూ కూడా ప్రమోట్ చేస్తారని బయటపడడంతో లేదు ఇది చాలా మంది కూడా అది అయిన తర్వాత చాలా మంది మెసేజెస్ పంపించారు, నాకు కూడా ట్వీట్ చేశారు, ఇట్లా చాలా లోతుగా ఉందని చెప్పి వాట్సాప్ మెసేజ్, పర్సనల్ మెసేజ్ కూడా పంపడం జరిగింది. సో అప్పుడు అనిపించింది లేదు ఇది చాలా పాతికిపోయింది, చాలా గ్రామీణ ప్రాంతం వెళ్ళింది, చాలా మంది నష్టపోతున్నారని చెప్పి ఈ ఇష్యూని టేకప్ చేయడం జరిగింది. ఓ దశలో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వాళ్లు తమ చర్యల్ని సమర్థించుకున్నారు. యూట్యూబ్ ద్వారా ఆదాయం తగ్గిపోవడంతో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నామని చెప్పుకున్నారు. తమ జీవితాన్ని బాగు చేసుకోవడానికి వాళ్లు వేలాది మంది ఇతరుల జీవితాల్ని నాశనం చేస్తున్నారని గ్రహించేందుకు చాలా టైం పట్టింది. ఆ విషయాన్ని సజ్జనార్ ప్రస్తావిస్తూ సదరు ఇన్ఫ్లుయెన్సర్లను నిలదీశారు. ఎప్పుడు కూడా అట్లానే ఉంటుంది, ఏంటంటే స్టార్టింగ్ ఏదో కొంచెం డబ్బులు వచ్చినట్లు ఉంటుంది, తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఆ డబ్బులు పోగొట్టిన తర్వాత మళ్ళీ అవుతాయి. ఎందుకంటే ఒక విషయస్ సర్కిల్, అది విష చక్రం అన్నట్లు. ఫస్ట్ ఆ డబ్బులు పోగొట్టుకుంటాను, డబ్బులు వస్తుంది, దానికి పడి తర్వాత ఏమవుతుందంటే చాలా మంది దగ్గర కూడా డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది. దానికి మళ్ళీ ఇప్పుడు తోడుగా లోన్ యాప్స్ ఒక నెక్సస్ ఉంది. సో దీనికి దానికి లింక్ ఉందా తెలియదు. సో లోన్ యాప్స్ ద్వారా కూడా చాలా మంది తీసుకొని ఇక్కడ నష్టపోతున్నారు. సో అన్ని రకంగా ఆయన ఒక చక్రబంధంలో ఇరుక్కుపోయినట్లు ఉంటుంది. సో అప్పుడు ఆయన బయటపడాక చాలా మంది బలి అయిపోతున్నారు, చాలా మంది సూసైడ్ చేసుకుంటారు, చాలా మంది వెళ్ళిపోవడం జరుగుతుంది. సో దీనివల్ల కూడా సొసైటీ ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో మనకు కూడా ఐ థింక్ ఏమేమి కేసెస్ అయినా అవి కూడా మొత్తం ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఎవరు ఏం చేశారు, ఎట్లా చేశారు అనేది కూడా బయట తీయాల్సిందే. ఇది నిజానికి బెట్టింగ్ యాప్స్ ఒక పెద్ద గ్యాంబ్లింగ్. అరచేతిలో స్వర్గం చూపించే ప్రక్రియ. 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే చాలు, నిమిషాల వ్యవధిలో వేల రూపాయలు మన అకౌంట్ లో చూపెట్టి మోసగిస్తారు. కూర్చున్న దగ్గరనే, అది గంటల్లోనే లక్షాధికారి కావచ్చని, కోటీశ్వరులు అయిపోవచ్చని మనకు ఎక్కడా లేని ఆశలు చూపెట్టి ఉచ్చులోకి దింపుతారు. బానిసలుగా మార్చేసుకుంటారు. జేబులు ఖాళీ చేసి, ఇల్లు గుల్ల చేసి మన బతుకుల్ని రోడ్డు మీదకి ఈడుస్తారు. ఇది బెట్టింగ్ యాప్స్ దందా. ఇప్పుడు ఏ గల్లీలో చూసినా, ఏ అడ్డాలో చూసినా యువత వీటి చుట్టే తిరుగుతున్నారు. సెల్ ఫోన్ లో యాప్స్ డౌన్లోడ్ చేసుకుని బెట్టింగ్ కాయడం, గేమ్స్ ఆడడం పైనే గంటలకు గంటలు టైం వెచ్చిస్తున్నారు. చివరికి నిండా మునిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.